హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. అలాగే కొన్ని టాపిక్స్ గురించి కూడా మీతో మాట్లాడాలి. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను మార్నింగ్ అయితే కంపల్సరీగా న్యూస్ చూస్తాను. ప్రీవియస్గా కొన్ని డేస్ నుంచి న్యూస్ ఛానల్స్లో అయినా యూట్యూబ్ ఛానల్స్లో అయినా అసలు వింటున్నాం కదా, టూ మచ్ ఆఫ్ రిలేషన్స్ అయితే పాడైపోయాయి. వాటి గురించే ఎక్కువగా వింటున్నాను. అంటే వైఫ్ హస్బెండ్ని మర్డర్ చేయడం, హస్బెండ్ వైఫ్ని కొట్టి చంపేయటం, కానీ అత్తగారిని చంపేయటం, మామయ్య గారిని చంపేయటం, అలాగే కొడుకు తండ్రిని కొట్టడం. బాబోయ్, అసలు ఇన్ని రకాలు వింటున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే మన పిల్లలు ఇలాంటి ఎన్విరాన్మెంటల్లో పెరుగుతున్నారా అనిపిస్తుంది. వాళ్ళు ఎటువంటి కంపెనీతో ఉంటున్నారు అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వస్తారు. వాళ్ళు ఎలాంటి కంపెనీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అవతల ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అని తలుచుకుంటే భయం వేస్తుంది కదా. సో అందుకనే ఇలాంటి జనరేషన్లో ఏం చేయాలంటే మనము ఒక న్యూస్ గురించి కానీ ఒక టాపిక్ గురించి కానీ పిల్లల ముందు మాట్లాడేటప్పుడు దాచిపెట్టకుండా మాట్లాడాలి. వాళ్ళు ఉన్నారని ఆ టాపిక్ అక్కడికే సడన్గా ఆపేస్తే వాళ్ళకి ఇంకా ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం నార్మల్గా ఉండాలి పిల్లలతో. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు, స్కూల్ డే మొత్తం ఎలా టైం స్పెండ్ చేశారు, వాళ్ళు చెప్పేది వినాలి. మనం కూడా వాళ్ళకి కొన్ని చెప్పాలి. అలా అయితేనే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో పిల్లలు అనేటివి చాలా బాగా పెరుగుతారు. ఈ వీడియోలో సెకండ్ పాయింట్ ఏంటంటే రిలేటివ్స్తో స్ట్రెస్. ఇంట్లో కానీ బయట కానీ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ప్రతి ఫ్యామిలీలో ఒక 1 or 2 పీపుల్ విల్ బీ దేర్ ఆఫ్ హోల్ ఎంటైర్ ఫ్యామిలీ. అమ్మో వీళ్ళు వస్తారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతో ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని. అవతల వాళ్ళ వల్ల ఆ స్ట్రెస్ వల్ల యాక్చువల్ ఈవెంట్ని ఎంజాయ్ చేయటం మర్చిపోతున్నారు అందరూ. ఫంక్షన్స్ వస్తే ఫంక్షన్ మనది, ఎంజాయ్ చేయాలి ఫంక్షన్ని, అసలు ఆ ఆలోచనే ఉండట్లేదు ఎవరికి. సపోజ్ మనము ఒక ఫంక్షన్స్కి వెళ్తాము, లేకపోతే అక్కడ మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, రిలేటివ్స్ ఇల్లులు ఉంటాయి. ఇంకా ఫంక్షన్స్కి వెళ్తే కంపల్సరీగా వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే మనం ఒక మాట అంటాము, ఓ మీ అమ్మాయి ఇలాగా, మీ కొడుకు ఇలాగా, మీ కోడలు ఇలాగా అని. యూ నెవర్ నో ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఏ డిస్కషన్ అయ్యింది, దేనివల్ల గొడవలు అవుతున్నాయి అని మనకు తెలియదు. మనం సడన్గా ఆ మాట అంటే ఆ ఒక్క మాట గొడవకి ట్రిగర్ చేస్తుందేమో అని ఒక థాట్ మన మైండ్లోకి వచ్చింది అనుకోండి, వీ విల్ కీప్ అవర్ మౌత్ షట్ డౌన్ అనిపిస్తుంది. ఎందుకంటే సపోజ్ మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము, మనం ఒక మాట అన్నాం అనుకోండి, మీ కోడలు ఇలాగా అని. అంతకుముందు వాళ్ళ ఇంట్లో అలాగే వాళ్ళ కోడలతో ఈ విషయం మీదే గొడవ జరిగింది అనుకోండి, మనం ఆ ఒక్క మాట అనేసరికి పెద్ద గొడవకైతే ట్రిగ్గర్ అవుతుంది కదా. అవునా కాదా చెప్పండి. సో లెట్ అస్ జస్ట్ కీప్ అవర్ మౌత్ షట్. మనం ఈవెంట్కి వెళ్తామా, ఆ రోజున ఎంజాయ్ చేసామా, నలుగురితో సరదాగా జనరల్ టాపిక్స్తో మాట్లాడుకున్నామా, తిన్నామా, వచ్చామా. అలా ఉంటేనే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మీరైనా చెప్పండి, ఒక ఫంక్షన్స్కి వెళ్ళిన తర్వాత మన స్పేస్లో మనం ఉంటూ తిన్నామా, వచ్చామా, నలుగురితో సరదాగా ఉన్నామా అని ఆలోచించాలి. అలా అయితే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫంక్షన్లో ఏదైనా డిస్కషన్ జరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ వరకు దాని గురించి ఆలోచిస్తాము. అలా ఉండకూడదంటే మనం ఎవరి గురించి పట్టించుకోకూడదు, ఒకరి గురించి మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు. మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ నేను మీరు అని ఎవరి గురించి స్పెసిఫిక్గా చెప్పట్లేదు. ఐ హ్యావ్ సీన్ దిస్ సిచ్యువేషన్స్ మెనీ ఫంక్షన్స్ ఇన్ రీసెంట్ టైం. వీటిలో జరిగిన సిచ్యువేషన్ ఒక్కొక్కరిని ఒక్కొక్కటిగా చూశాక నాకు అనిపించింది, మనం రిలేటివ్స్తో హాయిగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నాము అని అనిపించింది. సో అందుకనే ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. మీలో కూడా చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు. మీరు ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు వస్తారేమో అని టెన్షన్ పడకండి. వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారని మీ పని మీరు చూసుకోండి. అండ్ ఎవరైనా అవతల వాళ్ళ వల్ల మాటల వల్ల ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకండి. వాళ్ళు వచ్చి వాళ్ళేమి మీకు చేయట్లేదు, వాళ్ళు ఎవరికి ఏం చెయ్యరు. ఎండ్ ఆఫ్ ది డే మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్. అత్తకి కోడలు ఇంపార్టెంట్, కోడలికి అత్త ఇంపార్టెంట్, కొడుకు ఇంపార్టెంట్, కూతురు ఇంపార్టెంట్. వీళ్ళు మన ఫ్యామిలీ. వీళ్ళను మనం చక్కగా చూసుకుంటున్నామా, వీళ్ళను మనం బాగా దగ్గరగా ఉంచుకుంటున్నామా, వీళ్ళను మనం హర్ట్ చేయకుండా ఉంటున్నామా, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద రూల్.
ఇదొకటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇంకా మనకి ఏం జరిగినా లెట్ అస్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ ఇంకెవరైనా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినా లేదు వీళ్ళు అవుట్ సైడర్స్ అని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంతమందికి అనిపించవచ్చు, బయట వాళ్ళు ఎందుకు, ఇంట్లో వాళ్ళే చాలామంది ఇలా రూడ్గా బిహేవ్ చేస్తారు, ఇలా ఉంటారు, వాళ్ళ స్ట్రెస్గా ఫీల్ అవుతాము అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఉంటారండి, అంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం వాళ్ళలా ఉండటానికి ఒక రీజన్ ఉంటుంది. రూడ్గా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం కఠినంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ పుట్టి పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఇవన్నీ కూడా డజంట్ మీన్ వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయరని కాదు, వాళ్ళకి మీరంటే ఇష్టం లేదని కాదు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఇల్లు చూసుకుంటున్నది మీరే కదా. సో మీరు ఇంపార్టెంట్ అని మీరు గుర్తించాలి. వాళ్ళు గుర్తిస్తారు, కానీ టైం పడుతుంది అంతే. వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే అడ్మిట్ చేయడానికి వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది, అదొకటే ప్రాబ్లం, కానీ ఇంకేమీ ఉండదు. వాళ్ళతో ఎప్పుడైనా మనకి ఇంట్లో డిస్కషన్ జరిగినప్పుడు ఆ టైంలో మీరు చేయవలసిన పని ఏంటంటే రివర్స్ కౌంటింగ్ చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేయండి. గొడవ పడితే ఎవరి మనశ్శాంతి పోతుంది చెప్పండి? మీ మనశ్శాంతే కదా. సో దానికి బదులు ఓ అవునా అలాగా సరే అలా అనుకొని బయటికి రావడం డిఫికల్టే ప్రతి ఒక్కరికి. ఒకరు మనతో డిస్కషన్ పడుతున్నప్పుడు మనం సైలెంట్గా సైడ్కి వచ్చేయాలి, మనం తగ్గిపోయి పక్కకి వెళ్ళిపోవాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఉక్రోషం మనకి ఉంటుంది, ఉప్పు కారం తింటున్నాం, బ్లడ్ బాయిల్ అవుతుంది కూడా. బట్ ఆ టైంలో మనం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా పక్కకి రాకుండా ఆ కోపంలో మనం మాట్లాడే మాటలు ఇంకొక ఆర్గ్యుమెంట్కి లీడ్ చేస్తుంది. సో ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకొని పక్కకు వచ్చేసాం అనుకోండి, ఆ జరగబోయే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది మనం ఆపిన వాళ్ళం అవుతాం కదా. సో అలాగైతే ఒక మంచి మైండ్తో మనం ఆలోచించాలి, ఆ కెపాసిటీ మనకి వస్తుంది. అండ్ అలాగే అది అంత ఈజీ కాదు, ఆ హ్యాబిట్ వచ్చేది అది అంత ఈజీ కాదు. జరగగా ఆన్ ద వే డ్యూ ద కోర్స్ మనకి అది అలవాటు అవుతుంది. ఒక్కసారిగా నేను ఈరోజు చెప్పాను కదా ఈరోజే వచ్చేస్తుంది ఆ హ్యాబిట్ అని అనుకోకండి. లేదు, నాతో కూడా నేను ఎన్నోసార్లు గొడవ అయ్యి టెంపర్ లూజ్ అయ్యాక ఈ మధ్య నేను నేర్చుకున్నది ఏంటంటే కోపం వచ్చినప్పుడు కామైపోయి పక్కకు వచ్చేస్తే ఆ తర్వాత మనకి ప్రశాంతంగా ఉంటుందని. వి విల్ స్లీప్ ఓవర్ ఇట్, వి విల్ థింక్ ఓవర్ ఇట్. మనం మంచి వర్డ్స్తో మంచి ఒక థాట్ ప్రాసెస్తో అయితే మనం ఆ కాన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు గొడవకి దారి తీయకుండా ఒక సొల్యూషన్ వస్తుంది. దట్ ఈజ్ వాట్ వీ వాంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సొల్యూషన్ కావాలంటే ముందర మనకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి, అప్పుడు మనం ప్రాపర్గా ఆలోచించగలుగుతాము. అండ్ చాలాసార్లు మనం షేరింగ్లో కూడా ఒక్కోసారి తప్పు చేస్తాము. మనం షేర్ చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలంటే మనల్ని రివర్స్లో రెచ్చగొట్టకూడదు. మనం ఏదైనా చెప్తే జస్ట్ వాళ్ళు వినాలి, ఓకే అని అనాలి, లేదా ఆ టైంలో ఒక కామ్నెస్ని ఇవ్వాలి. కానీ రెచ్చగొట్టారనుకోండి మనం ఇంకా ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ ఉంటాము. సో మనం షేర్ చేసుకునే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము, వాళ్ళు మనం చెప్పేది వాళ్ళకి ఇంకా ఎలా అర్థమవుతుంది, బయటకి వాళ్ళు ఏ రకంగా బయటకి చెప్తున్నారు అనే దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ దానికోసం అవతల పర్సన్ని కంప్లీట్గా చదవగలగాలి. అలా చదివితేనే వాళ్ళ మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. మనం అనుకునే వాళ్ళ మీద ఒక మంచి ట్రస్ట్ అనేది ఏర్పడితే అప్పుడు మనకి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. వాళ్ళతో మనం ఏది షేర్ చేసుకున్నా దిస్ విల్ బీ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అని అనిపిస్తుంది అని ఒక కాన్ఫిడెంట్ కూడా మనలో ఉంటుంది. ట్రస్ట్ దగ్గరకు వస్తే నాకు మీ అందరితో ఒకటి చెప్పాలనిపించింది, గుర్తుకొచ్చింది ఇప్పుడే జస్ట్. ట్రస్ట్ అనేది రిలేషన్లో ఎక్కడైనా కూడా ఉంటుంది. అది ఒక ఫ్రెండ్తో అయినా, ఒక సిస్టర్తో అయినా, హస్బెండ్, మదర్ ఇన్లా, ఎవరితో అయినా ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది మనందరికీ. ఈవెన్ మనం ఒక యూట్యూబ్ క్రియేటర్తో కూడా మనము ఒక ట్రస్ట్ అనేది మనకి ఏర్పడుతుంది. మనం ఎవరైతే క్లోజ్ అనుకుంటామో వాళ్ళ మీద ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక ట్రస్ట్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇంతకీ ఇప్పుడు అదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రిలేషన్ హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రతి ఒక్క రిలేషన్షిప్కి అయినా ఒక పర్సన్కి అయినా ఒక మినిమం వెయిటేజ్ అనేది ఉంటుంది. ఆ వెయిటేజ్ కంటే ఎక్కువగా మనం వాల్యూ ఇచ్చి తర్వాత బర్డెన్ అవ్వకూడదు.
అంటే తర్వాత ఇబ్బంది పడిపోతాం. ఆటోమేటిక్గానే ఒక పర్సన్ మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, మనం వాళ్ళకంటే ఎక్కువగా అంటే వాళ్ళకున్న వెయిటేజ్ కంటే ఎక్కువగా మనం కేర్ తీసుకొని వాల్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఆ రిటర్న్ ఆ రెస్పాన్స్ ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతాం కదా. సో అందుకని మనం ఎంత లిమిట్లో ఉండాలంటే వాళ్ళకి మనం ఎంత వాల్యూ ఇవ్వాలో అంతవరకే వాల్యూ ఇవ్వాలి. అలా అయితేనే మన మైండ్ కూడా చాలా పీస్గా ఉంటుంది. ఇంకొకరితో మనం ఎప్పుడూ కంపేర్ చేసుకోకూడదు. అండ్ అలాగే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్. కొంతమంది రిచ్లో ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్, కొంతమంది పూర్ వాళ్ళు ఉంటారు. ఎవరి శాలరీ బట్టి ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళ లైఫ్ అనేది అలా మూవ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళని చూసి మనం ఎప్పుడూ బాధపడకూడదు. అయ్యో వాళ్ళు ఇవి కొంటున్నారు అవి కొంటున్నారు, మన ఇంట్లో ఇవి లేవు అవి లేవు, గోల్డ్ తీసుకుంటున్నారు అని. అండ్ అలాగే అవన్నీ డిస్కషన్స్ అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా మనము ఎదగాలి, మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలని. అవన్నీ కూడా మనం ఆలోచించాలి, అవన్నీ ట్రై చేయాలి, ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా మనం కొనుక్కోవచ్చు అని ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఒక్కోసారి అనిపిస్తుంది మన సిచ్యువేషనే బెటర్ ఏమో. బయట కొంతమంది జనాలను చూస్తే అబ్బా వీళ్ళ పరిస్థితి ఏంటి ఇలా ఉంది, మనకంటే దారుణంగా ఉంది అని అనిపిస్తుంది కదా. సో మన లైఫ్ ఇప్పుడు ఎంత ఎంజాయ్గా ఎంత పీస్ఫుల్గా ఉందో అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఎవరికి మనీ అనేది ఇంపార్టెంట్ కాదు. మనీ ఉన్న చోట అయితే మైండ్ అనేది అసలు పీస్ఫుల్గా ఉండదు, ఎప్పుడు టెన్షన్స్ పడుతూనే ఉంటారు. ఇది మాత్రం కరెక్ట్. ఎప్పుడైతే మనం మన బడ్జెట్లో మనం ఉండి మన హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు లేకపోయినా పర్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎప్పుడు మా ఇంట్లో వారిని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, ఇది కొంటున్నారు అది కొంటున్నారు, ఇల్లు కొన్నారు అని నేను ఏ రోజు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, ఫోర్స్ చేయలేదు. నాకు ఇది కావాలి అది కావాలని నేను ఎప్పుడూ అడగలేదు. వాళ్ళకి కొనాలనిపించినప్పుడు కొంటారు, మనం అది హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇవ్వాలి ఇంట్లో వాళ్ళకి. ఓకే ఏం జరగదు, పర్లేదు, అంతా బాగానే ఉంది, నేను చూసుకుంటాను అని ఒక స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అలా అయితేనే ఒక ఫ్యామిలీ అయినా ఒక హౌస్ అయినా నిలబడుతుంది. అండ్ అలాగే లేడీస్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి కోపం తగ్గించుకోవాలి. లేడీస్కి ఎంత కోపం తక్కువ ఉంటుందో ఆ ఇల్లు అనేది అంత బాగుపడుతుందని అంటారు కదా పెద్దలు. సో మనం మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. బయట నుంచి వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు డ్యూటీస్ చేసుకొని కష్టపడి. వాళ్ళు వచ్చినప్పుడు మనము కోపంతో చిరాకుతో మాట్లాడితే వాళ్ళకి ఇంకా ఇంటికి రావాలనే ఆలోచన కూడా ఉండదు. ఇంటికి వస్తే డైలీ ఇది ఈ కోపం పడుతుంది అని ఒక ఆలోచన వాళ్ళకు వస్తుంది. సో అలా ఉండకుండా మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉండి వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి. నేనైతే నా లైఫ్లో నేర్చుకున్న విషయాలు అయితే ఇవి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా, మనలో కోపం ఉండకూడదు. కోపం ఉండాలి ఎప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో అది రాంగ్ అని అనిపించినప్పుడు కోపం పడినా పడలేదు. బట్ నార్మల్ టైమ్స్లో ప్రశాంతంగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.